హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మరి ఎక్కడో కాదు, మన కేరళ రాష్ట్రంలో అయితే ఉన్నది. చూడండి, ఇక్కడ మీరు ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నా ఇక్కడ ఏమేమి ఎట్లా ఉంటాయి, ఇక్కడ ఏమేమి ఎక్కడ ఎలా వెళ్ళాలనేది అయితే నేనైతే ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మన వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆటో వాళ్ళు కానీ అట్లా అవుతుందని నేనైతే అనుకోలేదు. చూడండి, మనం దిగినానికి ఆటో ఎక్కినాము. ఆటో ఎక్కి గుడికాడికి జస్ట్ 50 రూపీసేను. 1.5 రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ అంతేను మనకైతే గుడి. చూడండి ఫ్రెండ్స్, గోపురం అయితే ఇక్కడ ఫేమస్. ఈ గోపురము గుడి టైమింగ్స్ అయితే మనకు తెలియదు ఫస్ట్, అందుకని మేము తెలుసుకోకుండా పోయినాము. కానీ మళ్ళీ టైమింగ్ అనేది చూడండి, మీకోసం టైమింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎల్లిగా పోయేదానికి అట్లా టైమింగ్ అనేది చాలా మారినది. టైమింగ్ అయితే గంటకు నిమిషానికి అట్లా పెట్టినారు, గంటకు. ఇక్కడ వాష్రూమ్స్ ఫర్ హెడ్ వచ్చి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం అయితే బోట్ కోసం అయితే వెళ్ళాము. ఈ బ్లాక్ వాటర్ అంట. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్ వాటర్లో బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాం మనము. ఇక్కడైతే ఫుల్ స్కామ్ ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ఆడ ఒక బిల్ అయితే ఇచ్చారు. మనకైతే ఫర్ హెడ్ 1600 చెప్పినారు. 2 hours అన్నారు. చూడండి, ఆడైతే బోట్ అయితే ఉన్నది. చూడండి, నేనైతే 7000కి మాట్లాడాను. మేమైతే 8 members అయితే వెళ్ళాము. చూడండి, మనకు ఫుల్ స్కామ్ ఆడ. ఒక ఫర్ హెడ్ వచ్చి 1600 అయితే అడిగినారు. మళ్ళీ మేము ఎన్నికి వస్తామంటే వద్దని మళ్ళీ వాళ్ళే వేరే అతను తెలిసిన ఆటో అతను తెలిసి మాట్లాడితే 7000కి అయితే వచ్చారు. అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ బాగున్నది ఫ్రెండ్స్. వాటరు, ఇది ఫారెస్ట్ వాటరు. ఇది చూడండి, ఇదైతే ఎలిఫెంట్ స్టాచ్యూ ఫ్రెండ్స్. చూడండి, సేమ్ ఎలిఫెంట్ లాగే ఉన్నది, కానీ ఇది న్యాచురల్గా అయితే వచ్చిందంట ఆ స్టోన్ అక్కడికి. చూడండి, అటు సైడ్ వచ్చి సముద్రము, ఇటు సైడ్ వచ్చి మనకు రివరు, రెండు మిక్స్ అవుతాయి ఆడే. చూడండి, అలలు చూడండి, ఎంత పెద్ద అలలు అయితే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూడండి ఏనుగులాగైతే ఉన్నది. అది అయితే నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. చూడండి, అలలు చూడండి ఎంత పెద్ద అలలు అంటే. అయితే లోపలికైతే అలౌడ్ లేదు. మన బోట్స్ వచ్చి అక్కడ వదిలినాము. ఇక్కడ మనకు బీచ్ అయితే ఇక్కడ ఉన్నది. వాళ్ళు 40 minutes టైం అయితే ఇచ్చారు మనల్ని టైం స్పెండ్ చేసుకోండి అని. చూడండి, అలలు అయితే ఎంత బాగా చాలా పెద్ద ఓవర్గా వస్తాయి అలలో. మేబీ లోతు ఉండడం వల్ల అనుకుంటాను. అక్కడ లోతు అయితే చాలా ఉన్నది. అదే మనం నెల్లూరు బీచ్ అక్కడైతే అట్లా ఉండవు. ఇక్కడ మా వాళ్ళు చిన్న ఒక గేమ్ అయితే ఆడినాము. చూడండి, శ్రీరామ అనేది రాసినాము. అక్కడికైతే నీళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళు శ్రీరామ అని రాసి అక్కడికైతే రాలేదు. పక్కనైతే పైకి ఎక్కినాయి చూడండి. అంతకుముందు కూడా అక్కడికైతే వచ్చినాయి 2-3 మాటలు మనం ఉండగానే. నాకైతే ఇది వీడియో చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ వీడియో హైలైట్ ఈ శ్రీరామ అనేది. ఈ వీడియోకి ఆ ఒక్కరవ హైలైట్. చూడండి, ఆ శ్రీరాముని మనం తుడిపేసినాక చూడండి ఎంత బాగా వచ్చేసినాయి చూడండి. అక్కడ కాగా ఇంకొక అల్లకైతే చూడండి వచ్చేసి క్లీన్ అయిపోతుంది అక్కడ. ఇదైతే హైలైట్ ఫ్రెండ్స్. చూడండి, మీరు శ్రీరామ పేరు రాసినందువల్ల అప్పుడు ఆ దాకా అయితే రాలేదు. శ్రీరామ రాసినాక ఆడికి వచ్చింది. మళ్ళీ ఆటోలోనే మనమైతే ఇది శివుడు క్యాచ్ ఫ్రెండ్స్. చూడండి, మనం ఆటోకే మనం 600 మాట్లాడుకున్నాం. వాళ్ళైతే 1000 అడిగినారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.